నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప జిల్లా ప్రొద్దుటూరులో చేయని తప్పుకు మమ్మల్ని అన్యాయంగా కొట్టారని మేమింక బతకలేమంటూ తల్లి కుమారుడు రైలు పట్టాలపైన పడుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మమ్మ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు. ఆమె కుమారుడు మహిధర్ రెడ్డి అదే పట్టణానికి చెందిన సుకన్య సోములవారిపల్లి పంచాయతీ కార్యాలయంలో స్వీపర్గా పనిచేస్తున్నాడు. ఆమె అదే కార్యాలయంలో పనిచేస్తూ ఉన్న యూసుఫ్కు 50,000 అప్పుగా ఇచ్చింది. ఆమె కుమారుడు మహిధర్ రెడ్డి అదే పట్టణానికి చెందిన సుకన్య సోములవారిపల్లె పంచాయతీ కార్యాలయంలో స్వీపర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె అదే కార్యాలయంలో పనిచేస్తున్న యూసుఫ్కు 50,000 రూపాయలు అప్పుగా ఇచ్చింది. అతను తిరిగి ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సుకన్య వెళ్ళింది. ఆమె వెంట సోదరి లక్ష్మమ్మ, ఆమె భర్త కుమారుడు మహిధర్ రెడ్డి కూడా వెళ్లారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో సుకన్య అక్కడే విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ దృశ్యాలు మహిధర్ రెడ్డి తన ఫోన్లో చిత్రీకరించి ఈ విషయాన్ని గుర్తించిన సిఐ రామకృష్ణారెడ్డి గారు అతని పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వీడియో తీస్తావా అంటూ కొట్టారని, అడ్డుకునేందుకు వెళ్లిన తన భర్తను తనను కూడా దుర్భాషలాడారని చెప్పి బాధితురాలు లక్ష్మమ్మ సెల్ఫీ వీడియోలు వివరించారు. సిఐ తమను అన్యాయంగా కొట్టారని, ఏ తప్పు చేయకపోయినా స్టేషన్ గేటు వరకు ఈడ్చుకెళ్లారని, తమ కుమారుని చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా తమ పేర్లను కేసులో చేర్చారని తెలిపారు. ప్రొద్దుటూరులోని రైలు పట్టాలపైన పడుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతూ ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. అనంతరం సోషల్ మీడియాలో ఉంచారు. ఈ వీడియో చూసిన బంధువులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో గాలించినప్పటికీ తల్లి కుమారుల ఆచూకీ తెలియరాలేదు. ఈ విషయం పైన సిఐ రామకృష్ణారెడ్డి గారిని వివరణ కోరగా, సుకన్య విషయం తాగి కింద పడిపోయినప్పటికీ ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా నిర్లక్ష్యంగా వీడియో తీస్తూ ఉండడంతో తాను మందలించినట్టు తెలిపారు. తమను భయపెట్టేందుకు రైలు పట్టాలపైన పడుకొని వీడియో తీసి వైరల్ చేశారు. డబ్బు విషయమై తలెత్తిన వివాదంలో ఇరు కుటుంబాలకు చెందిన 6 పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.